వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కి బహుమతిగా అందజేస్తామని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన జనసేన పార్టీ పిఠాపురం మండల కార్యకర్తల సమావేశానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దిశానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి అన్యాయం జరగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే ప్రతి కార్యకర్తని వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి ఈ కమిటీ సభ్యులు మొత్తం అందరం కూడా పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఎలాగ మనం పనిచేయాలి, ఎలా దిశానిర్దేశాన్ని ఎలా తీసుకెళ్లాలనే దాని మీద మొత్తం కమిటీ అనేది ఇంతకుముందు 20-30 మంది ఉండేది, ఇప్పుడు 200-300 మంది గ్రామానికి జన సైనికులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి. సో ఈరోజు పిఠాపురం మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ పిలవడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో ఆల్రెడీ 2 మండలాలని కంప్లీట్ చేయడం జరిగింది, ఒక గొల్లపల్లి మున్సిపాలిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంకా బ్యాలెన్స్ పిఠాపురం టౌన్ ఒకటే ఉంది, ఇంకా కొన్ని గ్రామాలు పిఠాపురం మండలంలో ఉంది. ఈ సేకరించిన మొత్తం అవి కూడా రేపు అయిపోతాయి. సో ఈ సేకరించిన మొత్తం డేటా అందరినీ కూడా మా అధినాయకుడు కోరిన ప్రకారం మేమందరం తీసుకెళ్లి ఇంకా సార్ ముందు పెట్టడం జరుగుతుంది. సో వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరెవరికి ఇంట్రెస్ట్లు ఉన్నాయని కూడా వ్యక్తం చేయడం జరిగింది, ఎవరెవరు పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలనే దాని మీద కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ప్రతి కార్యకర్తని ఆ మనసులో ఉన్నది ప్రతి ఒక్కరిని కూడా సార్ ఒకటి అన్నారు, ప్రతి ఒక్కరిని కూడా పేలు పెట్టి పిలవాలనే కసి ఉంది నాలో. సో డెఫినెట్లీ కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కరిని ఆ పిఠాపురంలో ఏం జరుగుతుంది అనేది మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. మా అందరికన్నా కూడా పిఠాపురాన్ని బాగా తెలుసుకుని ఎక్కడ ఏం కావాలన్నది ఆయన అభివృద్ధి చేస్తున్న పార్టీకి కార్యకర్తల ద్వారా కూడా ఆయన కమ్యూనికేట్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపుతో ఆ మొత్తం కమిటీ మొత్తం అంతా కూడా ఫినిష్ చేసేయచ్చు. ఫినిష్ చేసిన తర్వాత సార్తో చెప్పి ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా సార్ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం కమిటీ సభ్యులందరం కూడా పిఠాపురంలో అంటే ఎందుకు అంటే ఎవరు ఏ అవైలబిలిటీలో లేకపోయినా సరే ప్రతి రోజు కూడా కార్యకర్తకి నాయకుడు అనేది అవైలబిలిటీలో ఉండటం కోసమే ఇలాగా కమిటీ వేయడం జరిగింది, 5గురితో కూడిన కమిటీ వేయడం జరిగింది. సో ఇదంతా కమ్యూనికేషన్ అంతా కూడా హరిప్రసాద్ గారు అక్కడ ఉన్నారు. సార్కి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో డెఫినెట్లీ 100% స్ట్రైక్ రేట్ పిఠాపురం స్థానిక ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మీ అందరూ వెళ్ళబోతున్నాం.